నోరుంది కదా అని ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఫేస్లెస్ పీపుల్ ఏదైనా కామెంట్ పెడతారు, ఇబ్బంది పెడతారు. ఇక కొంతమంది ముఖం చూపిస్తూ నోరుంది కదా అని, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా అని నోటికొచ్చినట్టు వాగుతుంటారు. కనీసం మానవత్వాన్ని, చదువుకున్నామన్న విషయాన్ని కూడా మరిచి ప్రవర్తిస్తుంటారు. మన బిడ్డలు ముద్దుగా ఉన్నారని, భలే నవ్వుతున్నారని, భలే ఆడుతున్నారని, డాన్స్ చేస్తున్నారని నలుగురు చూసి సరదాగా కాసేపు నవ్వుకుంటారు, సరదాగా ఉంటారు అని అనుకోవడం పొరపాటు. పెద్దవాళ్లను ఏదైనా అంటే తిరిగి అనగలిగి కంప్లైంట్ ఇచ్చి తాట తీసేవాళ్లనే వదలడం లేదు. ఇక చిన్నపిల్లలను వదులుతారా? తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన సోషల్ మీడియా వేదికగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్ ఆన్లైన్లో ఓ డిబేట్ పెట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్టు వాగారు. అసభ్య కామెంట్స్ చేసి అదేదో గొప్ప పని చేస్తున్నట్టు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై హీరో సాయి ధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా, చాలా క్రూరంగా మారిపోయింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టం. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. అలాగే పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇది నా అభ్యర్థన. దయచేసి సోషల్ మీడియాలో ఉండే జంతువులను ప్రమాదకరంగా మార్చకండి. దయచేసి మీ పిల్లల ఫోటోలను లేదా వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు, మిమ్మల్ని ఎంతగానో బాధ పెడతాయని ఆ కామెంట్స్ గురించి మాట్లాడారు. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే మంచిది అని నా అభిప్రాయం అంటూ తేజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి తేజ్కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పిల్లల ఫోటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసభ్యకరమైన రీతిలో మాట్లాడిన యూట్యూబర్పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ను రీట్వీట్ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజ్ నుంచి పోస్ట్ చేశారు. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు, చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. మరి పోలీసుల చర్యతో అయినా ఇలాంటి వికృతాలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.